ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత మరియు పరిశుభ్రత కొరకు పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మార్చి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదామనే నినాదంతో జోన్ 4 సూర్యాబాగ్ వార్డ్ నెంబర్ 28 రామ్నగర్ బజార్ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, స్థానికులు, వ్యాపారస్తులు, ఎస్హెచ్జి సభ్యులు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణ హితమైన వస్తువులను వినియోగించాలని, తమ పరిసరాలను పరిశుభ్రత కొరకు కొంత సమయం కేటాయిస్తామని, అవగాహన కార్యక్రమాలలో శ్రమదానం చేస్తామని ప్రతిజ్ఞ చేసి అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కనకరాజు గారు, వార్డు స్పెషల్ ఆఫీసర్ టీపీఓ కొండలరావు గారు, సిఓ జయలక్ష్మి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ గారు, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, ఎస్హెచ్జి ఆర్పీలు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 28వ వార్డు డివిజన్లో నేను వార్డు ఇన్ఛార్జ్ అంటే నక్కా కనకరాజు నా పేరు. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు సురేష్ గారు, ప్లస్ స్పెషల్ ఆఫీసర్ కొండలరావు గారు, సిఓ మేడం గారు, జయలక్ష్మి మేడం గారు, ఇక్కడ ఆర్పీలు, తదితర మహిళలు, ఈ వార్డులో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు మెయిన్ ప్రజలకు అవగాహన కార్యక్రమం. ప్రజల్లో మనం భాగస్వాములమే. ప్రజలకు కూడా ప్లాస్టిక్ వద్దని, ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, దానివల్ల ప్రకృతికి ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల మనం ఇంకా ప్లాస్టిక్ వాడుతున్నాము. దయచేసి మన భావితరాల వారికి ఎటువంటి అనారోగ్యాలు కానీ ప్రకృతి అనర్థాలు కానీ జరగకూడదంటే మనం ఈ ప్లాస్టిక్ ని దూరం చేయాలి. ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ని వాడకన్నా అవసరమైతే క్లాత్ కానీ పేపర్ కానీ మన ఇంట్లో వేరైనా బజార్కి పూర్వం మనం బజార్కి బ్యాగ్ లో బొట్టలో పట్టుకొని వచ్చేవారమి. ఇప్పుడు పూర్తిగా మానేసి షాపులో ఇచ్చిన కవర్తో పట్టుకెళ్తున్నాం బజారు. దయచేసి అందరూ కూడా ఈ రోజు నుంచైనా సరే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవి ప్లాస్టిక్ ని వాడడం మానేద్దాం. క్లాత్ పేపర్ బ్యాగులు వాడదాం. అందరూ దయచేసి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినందుకు మీరు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గృహిణులకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ అందరికీ తెలియజేసి వాళ్ళని కూడా ఈ సంకల్పంలో భాగస్వాములు చేస్తారని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. నా పేరు కొండలరావు. నేను యాక్చువల్ డ్యూటీ వచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జోన్ 4. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన ఈ రోజు ఇక్కడ హాజరైన కార్యక్రమం ఏంటంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. దీంట్లో భాగంగా కూడా మనకి పబ్లిక్ లో అవేర్నెస్ కలిగించాలి. ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఇది ప్రతి ఇంటికి కూడా చేరాలి అనే ఉద్దేశంతో మైక్రో లెవెల్లో కూడా వెళ్ళాలని చెప్పి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా మనం స్వచ్ఛ సర్వేక్షణలో ఫీడ్బ్యాక్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది. అలాగే అవేర్నెస్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి నెలకు ఒక కార్యక్రమం కింద మనం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో, పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రాము. కాబట్టి అందరిని కూడా భాగస్వాములు చేయాలని మన డ్వాక్రా మహిళలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్కి ఒక్కళ్ళకైనా అవగాహన ఉంటే మనం ఈ డ్రైన్ లో ఏదైతే డ్రైన్ లో వేస్తున్నారు చాలా చెత్త, సో అలాంటివి అవాయిడ్ చేస్తే చాలా వ్యాధుల నుంచి మనం బయటపడతాము. అందరికీ కూడా ఈ మెసేజ్ పాస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.